హాయ్ హలో నమస్తే అండి. ఎలా ఉన్నారు? అంత బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన వీడియో వచ్చేసి ఆకుకూర ఆలుగడ్డ ఫ్రై అనమాట. ఇందులో 2-3 ఆకుకూరలు కలిసి ఉన్నాయన్నమాట. ఏంటివో నేను చెప్తాను. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కొన్ని చిన్న ఉల్లిపాయలు. ఆకుకూరలు అంటే చాలా కలిసి ఉన్నాయి. తోటకూర, పాలకూర, చుక్కకూర, గోంగూర ఇవి అన్నీ కలిసి ఆలుగడ్డ వేసి ఫ్రై చేస్తున్నాను అనమాట. ముందుగా మనం కళాయి పెట్టుకుందాం. కళాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకుందాం. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఆకుకూరలో చాలా పోషక విలువలు ఉంటాయి. ఐరన్ కూడా ఉంటుంది. ఇందులో మనం టమాటా వేయం కాబట్టి ఆ గోంగూర పుల్లదనం కోసం కొంచెం పుల్లగా కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకుంటారు. గోంగూర తక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం తక్కువగానే వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం ఆయిల్ వేడెక్కింది. తాలింపు గింజలు అయితే వేసేసుకుందాం. తాలింపు గింజలు చిటపట్లాడాలి. చిటపట్లాడి కొంచెం బ్రౌన్ కలర్ రావాలన్నమాట. చూడండి, బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు మనం ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, చిన్న ఉల్లిపాయలు ఎక్కువగానే వేసుకోవాలన్నమాట. ఆకుకూరల్లో చిన్న ఉల్లిపాయల టేస్ట్ చాలా బాగుంటుంది. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసేసుకొని మంచిగా కలిపేసుకుందాం. ఇవి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం మనం. చూడండి, ఇలా అయితే వేగిపోయాయి. ఇప్పుడు మనం కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి కలిపేసుకొని చూసారా, ఇలాగైతే వేగాలన్నమాట. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఆకుకూర, ఆలుగడ్డ మొత్తం వేసుకోవాలన్నమాట. మొత్తం 3-4 రకాలు వేసాను అనమాట. మళ్ళీ చెప్తున్నాను, పాలకూర, గోంగూర, కొత్తిమీర, తోటకూర, మెంతికూర ఇవన్నీ వేసి కట్ చేశాను అనమాట. చిన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకోక ముందే మనం కడుక్కోవాలన్నమాట. అప్పుడే బాగుంటుంది. ఇవన్నీ వేసుకొని ఒకసారి కలబెట్టుకుందాం. అప్పుడే సాల్ట్ వేసుకోకూడదు. సాల్ట్ వేసుకుంటే మనకి కొంచెం ఫస్ట్లో మనకి ఆకుకూర ఎక్కువగానే కనిపిస్తుంది. కట్ చేసుకున్నప్పుడు ఉడికితే కొంచెమే అవుతుంది అనమాట. కొంచెం మగ్గాలి. ఇప్పుడు మనం దీని మీద మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకుందాం. ఒక 2-3 నిమిషాలు అయితే అయిపోయింది. చూడండి ఎలా ఉందో. ఇందులో మనము ఏమీ వేయలేదన్నమాట. ఉప్పు, పసుపు కానీ ఏమీ వేయలేదు. ఇప్పుడు వేసేసుకుందాం. చూడండి, ఇలా ఫ్రై అవ్వాలి. ఆకుకూర ఫ్రై అంటేనే కొంచెం టమాటాలు వేసుకోకుండా ఇలా ఉట్టిగా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ఆలుగడ్డ వేసి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే మనం తగినంత సాల్ట్ అయితే వేసేసుకుందాం. చూసి వేసుకోండి. కొంచెం ఉడికిన తర్వాత ఆకుకూరలో కొంచెం ఉడికిన తర్వాతనే వేసుకోవాలి సాల్ట్. తగినంత సాల్ట్ వేసేసుకుందాం. ఇప్పుడు పసుపు వేసుకుందాం. పసుపు కూడా వేసేసుకుందాం. ఇంకొంచెం చిటికెడ వేసేసుకుందాం. సరిపోతుంది ఇంతైతే. ఇప్పుడు మనం మొత్తం కలిసేలాగా కలుపుకుందాం. మంచిగా కలిపేసుకుందాం. ఇలా ఒకసారి ట్రై చేశారంటే కనుక మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. ఈ ఆకుకూరలు డిఫరెంట్గా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు. నా తోరికలోనైతే నేను ఇలా చేస్తున్నాను. మూత పెట్టుకుని ఒక 2-3 నిమిషాల పాటు అలా వదిలేద్దాం. 2-3 నిమిషాలు అయితే అయిపోయింది. చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయిందో.
మనం సాల్ట్ వేసాము కదా, ఇమ్మీడియట్లో ఉడికిపోతుంది అనమాట, ఫ్రై అవుతుంది తొందరగా. మనకు ఆలుగడ్డ ఉడికితే ఈ ఆకు కూడా ఫ్రై అయినట్టే లెక్క. ఇంకొంచెం ఉడకాలి. ఇప్పుడు కొంచెం ఉడకలేదన్నమాట, ఇంకొంచెం ఉడకాల. చూడండి, కొంచెం గట్టిగానే ఉంది. చూసారు నీళ్ళు, ఇంకెంత కొంచెం నీరే ఉంది. ఆ నీరు కూడా శుభ్రంగా ఫ్రై అయిపోవాలి. ఇనికిపోతే కనుక ఫ్రై అయినట్టు అవుతుంది అనమాట. మంచిగా పొడి పొడిలాడుతా, తినడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకుందాం. 2 నిమిషాలు అయితే అయిపోయింది. చూడండి, మనం గోంగూర వేసాము కదా, గోంగూర వేస్తే కొంచెం గోంగూరలో నీరు కొంచెం గమ్ముగా ఉంటుంది కదా, అదే అన్నమాట. అది చాలా పుల్లగా చాలా బాగుంటుంది. ఈ టేస్టే వేరుంటుంది అన్నమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. కానీ కొత్తిమీర కొంచెం ఎక్కువ ఉండాలి. ఇప్పుడు మనం ఇందులో కారం వేసేసుకుందాం తగినంత. ఇంకొంచెం వేసుకుందాం, సరిపోతుంది. ఇప్పుడు మొత్తం కలిపేసుకుందాం. మంచిగా ఇలా కలిపేసుకొని ఆ కారం కూడా కొంచెం మగ్గేంత వరకు కొంచెం మూత పెట్టుకొని 1 నిమిషం పాటు ఉడికించుకుందాం. 1 నిమిషం అయితే అయిపోయింది. చూడండి, చక్కగా వేగిపోయాయి అన్నమాట. ఆలుగడ్డ కూడా చక్కగా ఉడికిపోయింది. చూసారా ఎంత మెత్తగా ఉడికిపోయింది. ఆకుకూర అంతా మంచిగా ఫ్రై అయిపోయింది అనమాట, ఎక్కడా నీరు లేదు. చూసారా, పప్పు వండుకొని పప్పులో కనుక ఈ ఆకుకూర నంచుకుంటే చాలా చాలా బాగుంటుంది. మన ఆకుకూర ఫ్రై అయితే అయిపోయింది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, బాయ్ బాయ్.